ప్రతిరోజు మంచి పని చేయమని గురువులు తల్లిదండ్రులు ప్రతిరోజు చెప్తానే ఉంటారు. ఇప్పుడు ఎవరు పాప మంచి పని చేసేవాళ్ళ? అవునరా అన్నయ్య, మంచి పని చేసే వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు ఇప్పుడు. అవును బాబా, ఈరోజు చెట్టు నాటం బా. అవునన్నయ్య, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఏం చేస్తున్నారు బయట? పచ్చదనం అందరు ఇచ్చిపోతుందత్త, ఒక చెట్టు నాడతా. చాలా మంది చాలా చెట్లు నాటినారు కదా, మూసుకొని ఇంట్లో పోండి. అన్నయ్య, ఇలాంటి నా బట్టలు ఇలాంటి నా సౌతుల వల్లే కదరా మంచితనం అంతరించిపోతుందా? ఏమ్మే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? కమ్మి కాల్చి వాత పెట్టమంటావా? వాత ఈ అగ్గు నా బట్ట మూతి పెట్టు. ఈ తెల్లని సిగరెట్ నల్లని చుట్ట చేతిలో పట్టుకొని పక్కన ఎవరున్నా గాని సిగ్గు లేకుండా గొప్పనే పొగ వదులుతా ఉంటాడు. వీటితో పాటు అందరిని నాశనం చేసేదానికి ముద్ర నా బట్ట. పాపా ముందు కుడతావుతలేడా? ఏయ్ మూసుకోరా, ఊరికే సేవ చేస్తున్నావా? నేను ఒక్కటి మాట్లాడతా, అది ఎన్ని మాట్లాడుతున్నా? ముందు గురించి ఎత్తినావు, ఇంకెన్ని మాట్లాడతాదో? తాగేస్తున్నాడు అన్నయ్య. ఈ నా బట్ట తెల్లారి కాడికి ఊళ్ళోళ్ళు డాష్ తాగేసే ఎంటారేస్తున్నాడు. తల్లే, నువ్వు చెట్లు నాటుకో, మంచి పనులు చేసుకో, ఏమన్నా చేసుకో. పద బావా, తెల్లారే కాడికి దీని దగ్గర అడిగించుకోవాల్సి వస్తుందా? మంచి పనులు మేము చేస్తాము, దానికి ఆర్థిక సహాయం కావాలి కదా. నువ్వు పద, దీని దగ్గర కొంచెం సేపు కూడా ఉండకూడదా? పోయినరా, మా చెల్లెని గుడ్డ ఏమైనా చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, రాత్రికి మీ ఇంటికి కన్ను వేస్తాం. పాపా ఇందుకు ముందు డాన్స్ అండేవే, దాంతో ఏం ఒడ్డు పెట్టుకోవాలా? అది అందరికి తెలుసురా. ఏం పద్మమ్మ, మనవడు మనవరాలతో సంతోషంగా ఉండవా? చాలా సంతోషంగా ఉండదమ్మా, కోడలు సాపిస్తా. ఎగసుగా మాకు మాట్లాడరా, గుమ్మని మూసుకో. మే ఎక్కుతున్నాను మే నాయనమ్మా, ఆ చూసేందుకు మాట్లాడతావా? ఏవి కళ్ళు శత్రా? నీకు కరెక్ట్ అయిన మనవరాలు దొరికింది పద్మమ్మ. ప్రతి అమ్మమ్మ వాళ్ళకి నేను మనవరాలిని. పాపా నాన్నమ్మలకి ముద్దు మనవరాలు కానీ అమ్మలు అయితే బాగా అడగచ్చురా. అమ్మమ్మ ఆస్తి కూడా బాగా కలిసి వస్తారా. ఐశ్వర్యం. పాపా మంచి పని గురించి మర్చిపోయినావా? నేను ఎందుకు మర్చిపోతాను రా, చెట్టు నాడతాంపా. చెట్లు నాటిపోండి, చల్లంగా నీడొస్తది. నువ్వు కూడా మా అమ్మమ్మ లాంటి దానివే. అడిగింది ఇచ్చినావనుకో, ఆ చెట్టు